అక్కడ ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శిస్తూ గంగలో స్నానం చేస్తూ అద్భుతమైనటువంటి అన్ని దేవతలకు నిలయమైనటువంటి క్షేత్రంలో దేహాన్ని వదిలేసే సమయంలో ఆ పార్వతీదేవి వచ్చి అంత్యకాలంలో స్మృతి లేక అవస్థపడుతున్న జీవుడికి తన పైమట కొంగుతో గాలి వీస్తుందిట. సాక్షాత్తు డుండి గణపతి వచ్చి తొండంతో శరీరమంతా నిమురుతూ ఉపచారం చేస్తాట. గంగాదేవి ప్రత్యక్షంగా కనుల ముందుకు వచ్చి ఒళ్ళంతా నిమురుతూ ఆనందాన్ని కలుగజేస్తుందిట. ఇక ప్రమథగణాలకు నాయకుడైన భృంగి విభూతి రేఖలను నుదుటిన దిద్ది భయపడాల్సిన అవసరం లేదు అని ధైర్యాన్ని చెబితే సాక్షాత్తు విశ్వేశ్వరుడే వచ్చి చెవిలో తారక బ్రహ్మ మంత్రాన్ని ఉపదేశించి ముక్తిని ప్రసాదిస్తాట. ఆధునిక కాలంలో కూడా ఈ మాటలు ఎలా నమ్మాలండి? అంటే కాశీలో రుజువు దొరుకుతుంది. అక్కడ ప్రాణం వదిలే ప్రతి జీవి యొక్క కుడి చెవి పైకి లేచి ఉంటుంది.